మన పిల్లలు ఆడుకుంటూ ముందుకు పడిపోయాడు అనుకోండి, మోకాలకి దెబ్బ తగిలింది అనుకోండి, మోకాలకి దెబ్బ తగిలినా తలకి దెబ్బ తగిలినా తగలకపోయినా కానీ బిడ్డ పడిపోయాడు అని చెప్పగానే అక్కడ చాలామంది కూర్చుంటాం మనతో పాటు, మన ఇంట్లో పొరిగింటోళ్ళు వాళ్ళ వీళ్ళు చాలామంది కూర్చుంటాం. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది ఎవరు కదా? అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నా బిడ్డ అని చెప్పి గుండెలకు చేర్చుకుని ఎక్కడ దెబ్బ తగిలిందని చెప్పి పై నుంచి కింద వరకు సవరు చేస్తుంది కదా. ఎందుకు అంటే తల్లికి బిడ్డకి మధ్య ఏముంది? రక్త సంబంధం ఉందండి. కనుక బిడ్డ పడిపోగానే దెబ్బ ఎవరు తగిలేసింది? తల్లికి తగిలేసింది. అలాగే దేవునికి మనకి మధ్య రక్త సంబంధం ఉంది. కనుక నువ్వు పడిపోయినా జారిపోయినా త్రొట్టిలు పోయినా ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా కానీ నొప్పి ఎవరు తగులుతుందో తెలుసా అండి? దేవునికే తగులుతుంది. ఎందుకంటే ఆయనకి మనకి మధ్య ఏ సంబంధం ఉందండి? ఇంకా మందిరానికి వస్తూ రక్షణ లేకుండా ఉన్నావేమో, ప్రయోజనం ఏమీ లేదమ్మా. మందిరానికి వచ్చిన మనము ఆయన నిజరక్షకునిగా అంగీకరించాలి. అక్కడి నుంచి ఆ జ్ఞానమైన దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఆయన మనల్ని హెచ్చిస్తాడంట, మనల్ని కాపాడుతాడు. అంతేకాదు మనల్ని ఆయన రక్షిస్తాడు. నిత్య జీవంలోనికి అడుగుపెట్టే కృపను యుగ యుగాలు ఆయనతో ఉండే అర్హతను దేవుడు మనకు దయచేస్తాడు.